మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే అశ్వత్ గారు. నమస్తే అండి. ప్రాపర్ లివర్ హెల్త్ కి ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే మంచిది? ఇప్పుడు లివర్ డిజార్డర్స్ లో మనకి రకరకాలు ఉంటాయి. సో జనరల్ గా మనం చూసేది అందరికి ఫ్యాటీ లివర్. సో గ్రేడ్ 1 అందులో గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని. సో ఈ ఫ్యాటీ లివర్ ని కనుక మనం నెగ్లెక్ట్ చేస్తే అది గ్రేడ్ 4 వరకు వెళ్ళి లివర్ సిరోసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వీటి అన్నిటికీ రీజన్, ఫ్యాటీ లివర్ కి మేజర్ రీజన్ ఏమవుతుందంటే ఇఫ్ ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, దానికి రీజన్ ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అవుతుందంటే ఇది మన తీసుకునే ఆహారంలో తిన్న పదార్థం కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి గ్లూకోజ్ గా మారుతాయి. ఈ ఎక్సెస్ గ్లూకోజ్, మన గ్లూకోజ్ అవసరానికి మించి తీసుకుంటుంటే ఆ ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా ఫ్యాట్ గా మారుతుంది. ఈ ఫ్యాట్ ఎక్కడ డిపాజిట్ అవుతుందంటే లివర్ మీద డిపాజిట్ అవుతుంది. సో అందుకని ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వస్తాయి. సో జనరల్ గా లివర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మానేయాలి. ఫ్రక్టోజ్ కంటైనింగ్ ఫుడ్స్ కూడా మానేయాలి. ఫ్రక్టోజ్ ఇది ఈజీగా మనకి ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫ్రక్టోజ్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే ఏంటి? క్యాండ్ జ్యూసెస్, సింపుల్ ఫ్రూట్ జ్యూసెస్, జనరల్ గా అన్ని ఫ్రూట్స్ లో కూడా మనకి ఫ్రక్టోజ్ ఉంటుంది. సో ఆల్రెడీ లివర్ కండిషన్ ఎస్టాబ్లిష్ అయి ఉన్న వాళ్ళు ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటున్నారు రోజుకి అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిమితికి మించి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటుంటే, జనరల్ గా అందరు ఫ్రూట్స్ మంచివని ఫ్రూట్ బౌల్ తినేసి డిన్నర్ లోకి ఫ్రూట్స్ తినేసి ఇట్లా చేస్తూ ఉంటారు. సో అది ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్ ఉన్నా సరే మనకి ఆ ఎక్సెస్ ఫ్రక్టోజ్ అంతా కూడా ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో లో ఫ్రక్టోజ్ ఉండాలి, లో రిఫైన్డ్ కార్బ్స్ ఉండాలి. మరి ఏం తీసుకోవాలి లివర్ హెల్తీగా ఉండాలి అంటే? జనరల్ గా మనకి లివర్ అనేది డిటాక్సిఫికేషన్ ఆర్గన్. లివర్ నుంచే మనకి అన్ని మెటబోలైట్స్ కూడా కన్వర్షన్స్ అన్ని కూడా మనకి లివర్ లోనే జరుగుతాయి. ఫ్యాట్స్ ప్రాపర్ గా కన్వర్ట్ అవ్వాలన్నా, కొలెస్ట్రాల్ నుంచి హెల్తీ కొలెస్ట్రాల్ ఫార్మేషన్ అవ్వాలన్నా కూడా అన్ని మనకి థైరాయిడ్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ ఫార్మ్ అవ్వాలన్నా, వైటమిన్ B12 స్టోర్ చేసుకోవాలన్నా వీటన్నిటికీ లివరే మేజర్ హబ్. సో ఇలా మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నిటికీ లివర్ ఇంపార్టెంట్ కాబట్టి లివర్ ని హెల్తీగా ఉంచుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ లివర్ హెల్తీగా ఉండాలంటే మనం తీసుకునే డైట్ లో ఫైబర్ ఎక్కువ ఉండాలి. మనకి ఫైబర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకుకూరలు, కూరగాయలు వీటన్నిటి నుంచి ఫైబర్ వస్తుంది. దాంతో పాటు హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ లో ఉండే ఫైబర్ లో అడ్వాంటేజ్ ఏంటి అంటే అందులో వైటమిన్ B లెవెల్స్ బాగుంటాయి. ఈ వైటమిన్ B కాంప్లెక్స్ మనకి లివర్ లో రకరకాల డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ కూడా వైటమిన్ D వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటితో పాటు మనకి B6 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వైటమిన్ B6 మనకి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నిట్లలో దొరుకుతుంది. సో యానిమల్ బేస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో వైటమిన్ B6 బాగుంటుంది. అండ్ B12 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. B12 కూడా మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ లో దొరుకుతుంది. B6 మనకి ఇంకా పంకిన్ సీడ్స్ వీటిలలో కూడా B6 కంటెంట్ బాగానే ఉంటుంది. సో ఇలా బి కాంప్లెక్స్ వైటమిన్స్ వెరీ ఇంపార్టెంట్. దీంతో పాటు లివర్ డిటాక్సిఫికేషన్ లో మనకి హెల్ప్ చేసేది యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్ పర్టికులర్ గా ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దాని పేరు గ్లూటాథయోన్ అంటాం. సో ఈ గ్లూటాథయోన్ లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ గ్లూటాథయోన్ ప్రొడక్షన్ కి మనకి జింజర్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో రెగ్యులర్ గా డైట్ లో జింజర్ తీసుకోవడం వల్ల మనకి లివర్ కి సంబంధించిన ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా జింజర్ ని తీసుకుంటే డైట్ లో వాళ్ళకున్న పరిస్థితిని ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో జింజర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లివర్ డిటాక్సిఫికేషన్ లో సల్ఫరోఫెన్స్ అని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ఎందులో ఉంటాయంటే క్యాబేజ్, కాలీఫ్లవర్, రాడిష్, బ్రోకోలీ, బ్రిజిల్ స్ప్రౌట్స్ ఇలాంటి క్లాస్ ఆఫ్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ లో మనకి సల్ఫర్ కంటైనింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లీక్స్, మనకి స్ప్రింగ్ ఆనియన్స్ వీటన్నిటిలో కూడా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ అగైన్ లివర్ డిటాక్సిఫికేషన్. సో మన డైట్ లో ఇవన్నీ ఉండేలా చూసుకుంటే మనం లివర్ హెల్త్ ని కాపాడుకోవచ్చు. అండ్ మనం మెయిన్ గా ఉండాల్సిన ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి? సో క్యాండ్ బెవరేజెస్, స్వీట్ బెవరేజెస్,
ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ వీటిని అవాయిడ్ చేసుకోవాలి. ఇందాక మీరు గ్లూటాథయోన్ అన్నారు. నార్మల్ చాలా మంది ఓరల్ గా కూడా తీసుకుంటూ ఉంటారు స్కిన్ రిలేటెడ్ అని. యా యా బట్ ఓరల్ గా తీసుకోవడం అనేది లివర్ కి ఏమన్నా అంటే ప్రాబ్లమా? అంటే అలా ఏం లేదు. గ్లూటాథయోన్ బయో అవైలబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గ్లూటాథయోన్ మంచిది అన్నాం కానీ అది మనం ఓరల్ క్యాప్సూల్ రూపంలో తీసుకుంటే అది ఎంతవరకు బయో అవైలబుల్? జనరల్ గా క్యాప్సూల్ రూపంలో తీసుకున్న గ్లూటాథయోన్ ఇస్ నాట్ మోర్ బయో అవైలబుల్. ఇప్పుడు గ్లూటాథయోన్ స్కిన్ బాగుంటుంది, ఎందుకంటే ఇట్ ఈస్ బేసికలీ అండ్ పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్. విచ్ ఎవర్ ఈస్ యాంటీ ఆక్సిడెంట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది కాబట్టి మీకు ఇన్స్టెంట్ గా స్కిన్ లో ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. కానీ ఈ గ్లూటాథయోన్ ఒకవేళ మీరు సప్లిమెంట్ చేసుకుందాం అనుకుంటే లైపోజోమల్ ఫార్మ్ ఆఫ్ గ్లూటాథయోన్ టు సమ్ ఎక్స్టెంట్ వర్క్ అవుతుంది ఓరల్ గా. బట్ టు సీ ద రిజల్ట్ యూ నీడ్ ఐవి. ఇంట్రావీనస్ గ్లూటాథయోన్ అయితేనే మీకు మీరు అనుకున్న స్కిన్ ఎఫెక్ట్, యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ కావాలంటే ఇంట్రావీనస్ గానే అది వర్క్ అవుతుంది. ఇట్ ఇస్ మోర్ బై అవైలబుల్, అంటే ఇంజెక్షన్స్ త్రూ ఇంజెక్షన్. ఇంజెక్షన్. సో అట్లా మోర్ బై అవైలబుల్ దాన్ ఓరల్. ఓరల్ కంటెంట్ మీకు అంత బై అవైలబిలిటీ ఉండదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.